హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. ఈరోజు రెసిపీ రాగులతో రొట్టెలండి. చాలా బాగా వచ్చాయి. మళ్ళీ నేను తోటకూర చట్నీ కూడా చేశాను దీంట్లో. చూడండి తప్పకుండా లాస్ట్ వరకు. చాలా హెల్దీ రెసిపీ. రాగులు మిల్లుకు పట్టకుండా ఇంట్లోనే మిక్సీ చేసుకున్నా, ఎలా రొట్టెలు చేసుకున్నా, చట్నీ ఎలా చేశాననేది ఈ ప్రిపరేషన్స్ అన్నీ మీకు చూపిస్తాను. తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా నా వీడియోస్ చూడండి. అలాగైతేనే నేను ఎలా చేస్తున్నాననేది మీకు తెలుసుకుంటారు. సో మీకు తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారు, తెలిసిన వాళ్ళు ఇలా కాదు ఇలా అని కూడా ఆలోచన అయితే వస్తుంది. సో తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా నా వీడియోస్ చూడండి. సో నేనైతే రాగులైతే కొద్దిగా ప్యాన్ ఫ్రై చేశాను. ఎలా అంటే పచ్చి వాసన పోయే వరకు. ఫస్ట్ అయితే బాగా కడిగేసి మొత్తం ఆరబోస్తాను. ఎండకైనా సరే, నీడకు, ఫ్యాన్ కిందైనా సరే, ఇంట్లోనే కూడా మనము క్లాత్ వేసుకొని దానిపైన ఇవి ఆరబెట్టేస్తే అయిపోతుంది. సో మనకు పచ్చివాసన ఉంటుంది కదా, కొద్దిగా మనకు ప్యాన్ ఫ్రై చేసుకొని మిక్సీ చేసేసుకుంటే అయిపోద్ది. మిక్సీ బాగా బరకగా కాకుండా మెత్తగా అయ్యేట్లు చూసుకోవాలి. సో చాలా బాగుంటుంది. ఇంట్లో రెడీ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. సో మిల్లుకు పట్టిస్తే ఈ పిండి ఆ పిండి అని అందరూ పట్టిస్తుంటారు. సో అలా కల్తీ అవుతుంది. కాబట్టి మనము ప్యూర్గా ఉండాలంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అని అనుకుంటా. సో అందు గురించి ఈరోజైతే నేను ఇలా కమ్మగా రొట్టెలు కూడా టేస్ట్గా వచ్చేట్లు ఇంట్లోనే రాగి పిండి రెడీ చేసుకొని రొట్టెలు అయితే చేసుకున్నా. సో ఈ ప్రిపరేషన్స్ మొత్తం మీకు కూడా చూడాలనుకుంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. తోటకూర చట్నీ కూడా చేశాను, చాలా బాగా వచ్చింది టేస్ట్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా తోటకూర చట్నీ కూడా చూడండి, చూద్దాం ఎలా వస్తుందో. సో రాగిపిండి అయితే రెడీ చేసుకున్నా. సో ఇలా అయితే రాగిపిండి అయితే రొట్టెలు చేసేసుకున్నా. రొట్టెలు చేసుకున్న వెంటనే మనకు చట్నీ కావాలి కదా. సో ఆ చట్నీ కోసం అయితే బాగా కమ్మగా వచ్చింది చట్నీ. నాకైతే చాలా నచ్చింది. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా ఇష్టపడ్డారు. సో మీకు కూడా నచ్చుతుంది. అందు గురించి నచ్చితేనే మీకు వీడియో అప్లోడ్ అనేది చేస్తున్నా. సో తోటకూర బాగా కడిగేసేయండి. శుభ్రంగా 2-3 సార్లు ఉప్పేసి కడిగేసేయండి. కడిగేశాక తరిగేసి చిన్నగా, లేదంటే పెద్దగా తరిగేసినా మనకు ఉడికిపోతుంది. కాబట్టి మిక్సీలోనే కదా వేసేది. సో ఎలా తరిగినా సరే మనమైతే కాడలన్నీ తీసేసుకొని, ముదిరిన కాడలేమో తీసేసి లేతగా ఉన్న కాడలతోటి అలాగే వేసుకోవచ్చు. కొద్దిగా ఉడికించుకోండి. కొద్దిగా ఉడికిస్తే 5 మినిట్స్ 10 మినిట్స్ ఉడికిస్తే పచ్చివాసన అనేది పోతుంది. సో ఆనియన్స్ అలాగైనా వేసుకోవచ్చు, కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు రౌండ్గా. సో నాకైతే రౌండ్గా ఎలాగైనా ఉడుకుతుంది కాబట్టి రౌండ్గా ఉంటేనే లోపల కూడా కొద్దిసేపు అలాగే పెడతాం కాబట్టి ఉడుకుతుంది. సో చాలా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి. కట్ చేసుకొని వేసుకుంటేనేమో అన్నీ ముక్కలు అయిపోతాయి. సో ఇలా అయితేనేమో తీసుకొని తినడానికి కూడా వీలవుతుంది. అలాగైతేనేమో మెత్తగా అయిపోతాయి. చట్నీ కదా, ఇవి సపరేట్ చేసుకొని మనం ఆకుకూర చట్నీ చేసుకోవాలి. ఇవేమో అలాగైనా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని అంచుకు పెట్టేసుకొని తినవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కావాలంటే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు, మళ్ళీ ఇలాగైనా చేసుకోవచ్చు. కొందరేమో పచ్చిగా కట్ చేసుకొని అయినా పెట్టుకుంటారు. దీంట్లో మనమైతే నువ్వులు అవసరం కదా, తప్పకుండా నువ్వులు వేస్తే బాగుంటుంది. పల్లీలు వేస్తేనేమో ఎక్కువసేపు ఉండదు. మార్నింగ్ చేస్తే నైట్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే ఖరాబ్ అవుతుంది, పల్లి వాసన వస్తుంది. సో నువ్వులు అయితేనేమో చాలా బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది. మనకు పులుపుకి కావాలనుకుంటే టమాటాలైనా వేసుకోవచ్చు, లేదంటే అదేమంటారు టమాటా, అది మామిడికాయ, అంటే సీజనల్ అయితేనేమో మామిడికాయ వేసుకోవచ్చు. సీజనల్ కాకుండా మామిడికాయ ఒరుగుంటుంది చూడు, అవి కూడా వేసుకోవచ్చు. లేదంటే చింతపండు అయినా వేసుకోవచ్చు. నేనైతే పులుపు అస్సలు యాడ్ చేయట్లేదు. ఈ మధ్య అయితే పులుపు యాడ్ చేయట్లేదు. ఎందుకో కొన్ని రోజులు చూద్దాము పులుపు లేకుండా ఎలా ఉంటుందనేది ట్రై చేస్తున్నా. సో దీనికైతే తాలింపుకైతే యాజ్ యూజువల్ మనము ఒట్టి మిరపకాయలు, కొంచెం పచ్చిమిర్చి, అల్లం ఎల్లిపాయ, లేకపోతే ఎల్లిపాయలు వేసుకోవచ్చు. అదే తాలింపుకి యాజ్ యూజువల్ మనం ఎలా చేసుకుంటామో అలా పప్పులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది.
నేనైతే మామూలుగా చేసేసాను. సో ఇలా దాంట్లో వేసేసుకుని అయినా వేసుకోవచ్చు. మిక్సీ చేసి కర్రీ ఏమంటారు, మిక్సీ చేసిన ఆకుకూర చట్నీ దీంట్లోనే వేసుకోవచ్చు బాండీలో. లేదంటే సపరేట్ పెట్టుకొని మనం తాలింపు సపరేట్గా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంగువ వేయండి, చాలా బాగుంటుంది. స్మెల్ అయినా హెల్త్కైనా చాలా మంచిది ఇంగువ. కొద్దిగా జీరా మెంతిపిండి యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ప్రతిసారి జీరా మెంతిపిండి యాడ్ చేస్తాను. టేస్ట్ కోసం అయినా హెల్త్ కోసమైనా అనుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం కాజు కూడా 2-3 కాజు కూడా వేసుకోవచ్చు, చూడ్డానికి బాగుంటుంది తాలింపులో. ఇలా చట్నీ చేసుకుంటే ఏ ఆకుకూరైనా చేసుకోవచ్చు ఇలాగా. అంటే మనం పల్లీలు అంటే పల్లీలు ఇష్టం, మన ఇంట్లో ఏది ఇష్టపడతారో అదే వేసుకుంటే అయిపోతుంది. బాదం కూడా నానబెట్టేసుకొని 10 బాదం నానబెట్టేసుకొని చట్నీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. నేనైతే చట్నీలు అయితే చేస్తాను, చాలా టేస్ట్ వస్తుంది. మనము ఉప్పు కారము సరిగ్గా వేస్తే సూపర్గా వస్తుంది టేస్ట్. కొంచెం తక్కువ ఎక్కువ అయినా కూడా టేస్ట్ పోతుంది. పులుపు కావాలనుకుంటే పులుపు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇష్టపడని వాళ్ళు అసలు పులుపు కూడా లేకుండా కూడా సూపర్గా ఉంటుంది చట్నీ. మీరు తప్పకుండా ఇలా చేసుకోండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా నా వీడియోస్ చూస్తే మీకైతే టిప్స్ కూడా మిడిల్లో ఉంటాయి. అందు గురించి నేను చెప్తున్నా. టిప్స్ అయితే తప్పకుండా యాడ్ చేస్తున్నా. తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు, తెలిసిన వాళ్ళంటే ఓకే, తెలియని వాళ్ళ కోసం కూడా ట్రై చేయండి. సో మీరు ఇలాంటివి షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు షేర్ చేస్తూ లైక్ కొట్టి మోటివేట్ చేస్తే ఇంకా ఇంకా పెట్టబుద్ధి అవుతుంది వీడియోస్. అందు గురించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అందరికీ వెళ్ళే విధంగా ట్రై చేయండి. సో ఇలా మోటివేట్ చేస్తేనే ఇంకా పెట్టబుద్ధి అవుతుంది. అయితే రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది, రొట్టెలోకి ఇంకా ఇంకా బాగుంటుంది. చపాతీస్కైనా దోశలకైనా ఈ చట్నీ తప్పకుండా బాగుంటుందండి. ట్రై చేయండి. ఇడ్లీకైనా సూపర్ ఉంటుంది. మీరు తప్పకుండా చూడండి, చేయండి, చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. సో వీడియో కింద ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తున్నా, పర్చేజ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.